హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్ములు. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే, దగ్గరలో మనకు వినాయక చవితి ఉంది కదా. సో చాలామంది ఖైరతాబాద్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. సో ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ఈ వీడియోలో. మెట్రో అయితే బెస్ట్ వే అనమాట. సో ఇప్పుడే మేమైతే మెట్రోలో అయితే స్టార్ట్ అయ్యాము. మెట్రోలో అయితే ఎటు నుంచి దిగాలి, ఎటు దిగితే ఎటు దగ్గర అనేది కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా చూస్తాము. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి లిఫ్ట్ కానీ ఎక్సలేటర్ కానీ దిగిన తర్వాత మనకి ఎగ్జిట్ బి అండ్ సి వైపు నుంచి ఎగ్జిట్ అయితే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఏడి ఎగ్జిట్ కూడా ఉంది, కానీ మనం బి అండ్ సి ఎగ్జిట్ చూపిస్తున్నాం ఈ వీడియోలో. సో ఇక్కడ చూడండి, బి వైపు చూసుకుంటే మనకి ఇక్కడ కోటక్ మహేంద్ర ఇటువైపు దిగితే మనం తెలంగాణ స్టేట్ సెంటర్ వైపు దిగుతాము. సో ఇక్కడ దిగితే ఏంటంటే, యాక్చువల్లీ మెట్రో నుంచే లైన్ ఉంటుంది అని చెప్తారు. సో మనం ఇటువైపు దిగామనుకోండి, మనకి ఎక్కడ లైన్ అనేది కనిపించదు. సో అదొక కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి నేను ఈ వీడియోలో ఫస్ట్ ఇది చూపిస్తున్నాను అనమాట. సో ఇటు దిగవద్దు, మనం బి వైపు దిగద్దు. సో మనం ఎటు దిగాలంటే, మనం ఇట్లా ఫస్ట్ మెట్రోలో నుంచి ఎగ్జిట్ అయ్యాక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం సి వైపే దిగాలన్నమాట. సి ఎగ్జిట్ దిగామనుకోండి, అక్కడ నుంచి సి ఎగ్జిట్ దిగితే అక్కడ మనకి కింద స్టెప్స్ కనిపిస్తాయి. నేను అది కూడా చూపిస్తాను మెట్రో దిగేటప్పుడు. అక్కడ చూడండి, అక్కడ స్టెప్స్ దిగుతాం మనం. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి ఇలా స్ట్రైట్ నడుచుకుంటూ వెళ్తే 6 మినిట్స్ వాక్లో మనకి కనిపిస్తుంది ఖైరతాబాద్ గణేష్ ఉంది. యాక్చువల్ వినాయక చవితి రోజు అయితే మనకి ఇక్కడ నుంచే పెద్ద లైన్ ఉంటుందని అయితే అనుకుంటున్నాము. చూడాలి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తున్నప్పుడు కూడా ఆ రోజు అంటే ఆ ఖైరతాబాద్ గణేషుని టైం అప్పుడైతే చాలా ఈజీగానే ఉంటుంది. సో ఇది నేనైతే తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం బస్కి వచ్చినా కూడా బస్ స్టాప్ కూడా మనకి ఇక్కడే ఉంటుంది. తివారీ బ్రోస్ అని ఆపోజిట్లోనే బస్సు అవుతుంది. బస్సు అండ్ మెట్రో రెండు దగ్గర దగ్గర సేమ్ వేలో ఉంటాయి మనకి. సో మనం మెట్రో దిగి నడుచుకుంటూ వస్తే ఇక్కడికి వస్తాం అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ మనకి చూస్తే మనకి లైన్ కోసం ఇక్కడ రేకులు అవన్నీ వేయడానికి మొత్తం ప్లానింగ్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్తాము. చూడండి, ఇలా నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ ఆల్రెడీ మనకి దగ్గరలో ఇక్కడ నుంచి చూస్తుంటేనే మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్. సో ఫైనల్లీ మనమైతే దగ్గరికి వచ్చేసాము. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఖైరతాబాద్ గణేషుడిది ఇంకా వినాయక చవితి స్టార్ట్ అవ్వక ముందే వెళ్ళడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. అలా చూస్తుంటే ఎంతసేపు అని అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. కాకపోతే వాతావరణం అయితే సహకరించలేదు. మొత్తం ఖైరతాబాద్ గణేషునికి ఎన్ని వేస్లోంచి దర్శనాలు లైన్ ఉంటాయో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ మనం మెట్రో దిగిన బస్ దిగిన ఇటు నుంచి వస్తాము, అంటే 156, 158 ఆ దారి అనమాట. ఇటువైపు నుంచి వచ్చి ఇక్కడ లైన్లో నుంచొని మనం దర్శనం అయితే చేసుకుంటాం. ఇదొక లైన్. అండ్ ఇంకొక లైన్ వచ్చేసేసి ఇటువైపు వచ్చేసి లక్డీ కపుల్ అండ్ టెలిఫోన్ భవన్ నుంచి వచ్చే వాళ్ళకి ఇటువైపు దర్శనం. అండ్ ఇటువైపు వచ్చేసి నెక్లెస్ రోడ్ అండ్ ఐమాక్స్ అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇటు సైడ్ దర్శనం. సో 3 వేస్ నుంచి మనకి ఖైరతాబాద్ గణేషుని దర్శనం అయితే ఆ రోజు మనకు ఉంటుందండి. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.